హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1585కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఒక కంపెనీని అయితే కొనబోతున్నారు. ఇంతకుముందు మనకు చాలాసార్లు అయితే రూమర్స్ వచ్చినాయి. దీన్ని ఇప్పుడైతే టాటా ఎలక్ట్రానిక్స్ అగ్రీ చేసిందనమాట. తమిళనాడులో పెగాట్రాన్స్ అని చెప్పి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అయితే ఉంది. సో దాన్ని అయితే వీళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు. 60% వరకు వీళ్ళు స్టాక్స్ని హోల్డ్ చేసుకోవాలని చెప్పి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయిందనుకోండి, ఇకపై నుంచి మన ఇండియన్ కంపెనీ టాటాయే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకోబోతున్న ఈ కంపెనీ కూడా తైవాన్కి చెందిన కంపెనీ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో Find X8 సిరీస్ మొబైల్స్ మన ఇండియాలో 21వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇవే మొదటి మొబైల్స్ అని చెప్పొచ్చు అనమాట. మన ఇండియాలో MediaTek Dimensity 9400 ప్రాసెసర్తో వచ్చే ఫస్ట్ మొబైల్స్. 9400 ప్రాసెసర్ అంటే MediaTekకి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. చైనాలో ఆల్రెడీ అక్టోబర్ 24వ తారీఖున లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ XR గ్లాసెస్ మీద వర్క్ చేస్తుందని రీసెంట్ డేస్లో మనం టెక్నిక్స్లో కూడా అయితే మాట్లాడుకున్నాము. XR గ్లాసెస్ అంటే ఇవి మనకి వర్చువల్ రియాలిటీ అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ కలిస్తే మనకి మిక్స్డ్ రియాలిటీ ఎలాగో అలాగే ఇవి ఎక్స్టెండెడ్ రియాలిటీ గ్లాసెస్ అనమాట. వీటిని అయితే తీసుకురాబోతుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు కొత్త లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఒక స్మార్ట్ గ్లాసెస్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పి న్యూస్ ద్వారా తెలిసింది. వీటిని కూడా మనకి నెక్స్ట్ ఇయర్ Q3లో అయితే తీసుకురాబోతున్నారంట. ఈ స్మార్ట్ గ్లాసెస్ అంటే రీసెంట్గా మనకి మెటా రేబాన్తో కలిసి ఒక స్మార్ట్ గ్లాసెస్ని తీసుకొచ్చింది. అటు ఇటు మనకి 2 కెమెరాలు అయితే ఉంటాయి, కెమెరాతో రికార్డ్ అవుతాయి. ఇందులో మనకి గ్లాసెస్లో డిస్ప్లే లాంటిది అయితే ఏముండదు. సో మనం ఫోన్ ద్వారానే వీటిని ఆపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే కెమెరాస్ ఉంటాయి. సో ఈ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతుంటుంది, బిల్ట్-ఇన్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో అటువంటి గ్లాసెస్ని ఇప్పుడు శాంసంగ్ కూడా తీసుకురాబోతున్నట్టు వస్తుంది. ఇంతోటి దానికి మళ్ళీ ఇంత హైప్ ఎందుకో నాకు అర్థం కాలేదు. తీసుకొస్తే యాపిల్కి ధీటుగా విజన్ ప్రో తీసుకొచ్చింది కదా యాపిల్. అలాగే మనకి మెటా చూస్తే క్విస్ట్ 3 మొన్న తీసి 3S కూడా లాంచ్ చేశారు. సో అటువంటి గ్లాసెస్ అంటే అటువంటి వర్చువల్ గ్లాసెస్ ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది. కానీ స్మార్ట్ గ్లాసెస్ అంటే వినటానికి కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. ఎవర్రా పిల్ల కళ్ళజోడు బలేగుందే. ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా అన్నా? ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ GT7 Pro ఈ మొబైల్ని నవంబర్ 26వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు ఈ మొబైల్ని. అక్కడ లాంచ్ చేసినప్పుడు 6500 mAh బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. నేను లాస్ట్ టెక్ న్యూస్లోనే, అంటే ఈ టెక్ న్యూస్ బిఫోర్ మొన్న చేసిన టెక్ న్యూస్లోనే నేను చెప్పాను, మన ఇండియాలోకి వచ్చే మొబైల్లో బ్యాటరీ అనేది ఇంకా తగ్గించి తీసుకొస్తున్నారు. అంటే అక్కడ 6500 mAh బ్యాటరీ తెచ్చారు కదా, ఇక 6000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారని చెప్పాను నేను. ఎందుకంటే వీళ్ళు టీచ్ చేయడం కూడా అలాగే టీచ్ చేశారు. కానీ తీరా చూస్తే 6000 mAh బ్యాటరీ కాదంట, 5800 mAh బ్యాటరీతో తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు అఫీషియల్గా వీళ్ళు ట్వీట్ చేసి అయితే కన్ఫర్మ్ చేశారు. చాలామంది అక్కడ అడుగుతున్నారు, ఎందుకు మీరు బ్యాటరీ అనేది తగ్గిస్తున్నారు అది ఇది అని చెప్పేసి. నేను అనుకునే రీజన్ ఏంటంటే, మీకు ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన బెంచ్ మార్కు AnTuTu స్కోర్ వచ్చినాయి. అవి వచ్చినప్పుడు దీన్ని టెస్ట్ చేసే టైంలో ఇది టెంపరేచర్ ఎక్కువగా క్యాచ్ చేసింది అనమాట. హెవీ టెంపరేచర్ క్యాచ్ చేసింది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు అనుకుంటా వీళ్ళు డ్యూయల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో అయితే వాడారు. దీనికి కారణం ఏంటంటే, ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంది కదా, ఇది మామూలుగానే హీట్ని అయితే ఎక్కువగా జనరేట్ చేస్తున్నట్టుగా కూడా న్యూస్ అయితే వస్తుంది. సో నేను అనుకున్న ఈ 6500 mAh బ్యాటరీ మనం ఛార్జ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, దీనివల్ల ఈ టెంపరేచర్ అనేది ఇంకా ఎక్కువగా గెయిన్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు బ్యాటరీని అయితే తగ్గించారని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు. ఆ స్పేస్ని వీళ్ళు వెంటిలేషన్కి, అంటే కొంచెం స్పేస్ వస్తుంది కదా బ్యాటరీ తగ్గిస్తే, ఆ హీట్ అనేది కనబడకుండా చేసిద్దని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. మేబీ నేనైతే మాత్రం అదే అనుకుంటున్నాను. అందులో మన ఇండియాలో చూస్తే టెంపరేచర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది చైనాతో కంపేర్ చేస్తే. కానీ మీ అందరి చుట్టూ 60 బాంబులు పెట్టాను నేను. ఆ అనుమతి లేకుండా అడుగు ముందుకు వేశారో తేలిపోతారు. చూడండి, ఇప్పుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని 3వ అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 13 ఆల్రెడీ మొబైల్ని చైనాలో లాంచ్ చేశారు అక్టోబర్ 31వ తారీఖునే. గ్లోబల్గా త్వరలో లాంచ్ చేయబోతున్నారు అనమాట. అప్పుడే మన ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. అయితే ఈ మొబైల్లో మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో 3 50 మెగాపిక్సెల్ కెమెరాసే ఉంటాయి. ఒకటి ప్రైమరీ సెన్సార్, రెండోది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మూడోది పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అనమాట. అయితే మనకి మ్యాక్రో అయితే ఉండదు బ్యాక్ సైడ్. కాకపోతే ఈ మధ్యకాలంలో చూస్తే మనకి ఈ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్లే మనకి మ్యాక్రో కెమెరా కింద కూడా, అంటే మ్యాక్రో కూడా ఫొటోస్ని తీసే విధంగా అయితే బ్రాండ్స్ తీసుకొస్తున్నాయి. అయితే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు అక్కడైతే మనకి మ్యాక్రోని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారంట. ఈ అప్డేట్ ద్వారా మనకి ఈ అల్ట్రా వైడ్ యాంగిల్నే
మ్యాక్రో ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసే విధంగా మ్యాక్రో మోడ్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే మనకి ఇండియాలో గ్లోబల్గా లాంచ్ చేసే మొబైల్స్లో డైరెక్ట్గా అవుట్ ఆఫ్ బాక్సే మనకి మ్యాక్రో మోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఒక ఓన్ టీవీని అయితే తీసుకురాబోతుందని చెప్పేసి మార్క్ గుర్మాన్ చెప్తున్నాడు. యాక్చువల్గా ఇది కొత్తగా ఇప్పుడు వచ్చిన రూమర్ కాదు, 2009లోనే వీళ్ళు ఓన్ టీవీని అయితే టీవీని తీసుకొస్తారు అన్నారు. బట్ టీవీ తేలేదు, టీవీ బాక్స్ని తీసుకొచ్చారు. iOS తో అనే టీవీ బాక్స్ని తెచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ టీవీ కనెక్ట్ చేసినా సరే మా బాక్స్ని, సో ఆ టీవీ మా యాపిల్ టీవీ అయిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళు అప్పుడు భావించినట్టున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే వీళ్ళు టీవీ మీద కూడా అయితే వర్క్ చేస్తున్నారంట. అంటే త్వరలో ఈ టీవీని కూడా యాపిల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాక్స్ కాకుండా డైరెక్ట్గా టీవీ వస్తుంది, టీవీలోనే iOS అయితే ఉంటుంది, ఆ రకంగా తీసుకొస్తారంట. అలాగే ఈ టీవీ కూడా వాల్ మౌంట్తో అయితే తీసుకొస్తారంట. అంటే స్టాండ్స్ లాంటివి అయితే ఏముండదు. ఇలాంటి ప్రయోగం ఒకప్పుడు OnePlus చేసింది. టీవీస్ని తీసుకొచ్చినప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ మనకి స్టాండ్ ఇవ్వలేదు. స్టాండ్ కావాలంటే మళ్ళీ 11,000 కొనుక్కోవాల్సి వచ్చేది. సో ఈ వీళ్ళు కూడా ఏంటంటే వాల్ మౌంట్తో తీసుకొస్తారు. కావాలంటే స్టాండ్ని దీనికోసం సపరేట్గా డిజైన్ చేసి మరి అది విడిగా అమ్ముతారు. ఒక ఫ్రేమ్ లాగా స్టాండ్ని తయారు చేసి ఆ ఫ్రేమ్లో పెట్టుకునేలాగా ఏమైనా తీసుకొస్తారేమో. వాటిని విడిగా అమ్ముకోవచ్చు కదా వీళ్ళు కూడా, మరి స్టాండ్ని విడిగా. సో అలాంటి ఏదో జిత్తులు మారి ఆలోచనలు అయితే మాత్రం యాపిల్ అయితే ఉంది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇక అలాగే యాపిల్ ఎయిర్ ట్యాగ్ని తెచ్చిందిగా, 2001లో తీసుకొచ్చింది. పాండమిక్ సిచ్యువేషన్లో టైంలో తీసుకొచ్చింది అనమాట. మన ఇండియాలో కూడా లాంచ్ చేసింది. 3,000 రూపాయలు ఏమో ట్యాక్స్ ప్రైస్ పెట్టింది. మనం 4-5 కొంటే 2,500 ఏమో పడతాయి. సో మొత్తానికి అయితే అలా తెచ్చింది. ఇప్పుడు దాని సక్సెసర్గా ట్యాగ్ 2ని నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకొస్తుంది అన్నట్టుగా ఇప్పుడు మార్క్ గుర్మాన్ చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఎయిర్ ట్యాగ్ ఏదైతే ఉందో యాపిల్ది, అది మన ఇండియాలో అంతగా సక్సెస్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఎకో సిస్టమ్ అనేది మన ఇండియాలో అంత స్ట్రాంగ్గా లేకపోవడమే. అంటే అందరూ ఐఫోన్స్ వాడుతున్నారు అనుకోండి, ఈ ట్యాగ్ పనితనం చాలా బాగుంటుంది. అందరూ ఇక్కడ మనం చూస్తే చాలా వరకు ఆండ్రాయిడే వాడతారు. యాపిల్ వాడడం అనేది ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది డ్రీమ్ అయితే మరి కొంతమందికి స్టేటస్ అనమాట. అందువల్ల ఎక్కువ యాపిల్ మొబైల్స్ ఇక్కడ ఉండవు కాబట్టి, అంటే ఇక్కడ సక్సెస్ అవ్వలేదు కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఇక ఎయిర్ ట్యాగ్ ఫస్ట్ తీసుకొచ్చిన దాంట్లో U1 చిప్ సెట్ను వాడారు, ఇప్పుడు తెచ్చే దాంట్లో U2 చిప్ సెట్ వాడతారంట. అంతే డిఫరెన్స్. అంటే మనకి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. డిజైన్ పరంగా చూస్తే ఏమి చేంజెస్ అయితే జరగట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 13 సిరీస్ నవంబర్ 25వ తారీఖుని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మన ఇండియాలోకి వచ్చేసరికి డిసెంబర్లో రావచ్చు అనమాట. ఫస్ట్లో ఒప్పో రెనో సిరీస్ని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక యూనిక్నెస్ అయితే ఉండేది. చూడడానికి కూడా క్యూట్గా ముద్దుగా కూడా అనిపించేది. రాను ఎందుకో వాటి డిజైన్ అయితే చెడగొట్టుకుంటూ తీసుకొస్తున్నారు. అలాగే అప్డేట్స్ కూడా ఏమి ఉండవు అనమాట. అంటే కొత్తగా దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసింది ఏం లేదు. ఇటు అటు చేసినట్టుగా తీసుకురావడం అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది మోడల్ అయితే అంటే ఒప్పో రెనో 13 సిరీస్ సంబంధించిన డిజైన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు చూడడానికి. అంతేకాదు Find X కూడా తీసుకొస్తున్నారు కదా ఒప్పో వాళ్ళు, అది కూడా నాకు చూడడానికి డిజైన్ అంత గ్రేట్గా అయితే అనిపించలేదు. ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉంటున్నాయి, ఒప్పో 13 అండ్ 13 Pro. 13లో చూస్తే MediaTek Dimensity 8300 ప్రాసెసర్, ప్రోలో చూస్తే 8350 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇక నెక్స్ట్ చూస్తే IQ Neo 10 సిరీస్ మొబైల్స్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెల 29వ తారీఖున వీటిని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్తోనే ఈ మొబైల్ రాబోతుందన్నమాట. మొబైల్ కాదు, మొబైల్స్ రాబోతున్నాయి. మనకి వీటికి సంబంధించిన డిజైన్ కూడా బయటకు వచ్చింది. ఆల్రెడీ గతంలో తీసుకొచ్చిన IQ Neo 9 సిరీస్ మొబైల్స్ ఉన్నాయిగా, స్పెసిఫికేషన్ పరంగా అప్డేట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. డిజైన్ పరంగా చూస్తే నాకు ఇంచుమించు అలాగే అనిపిస్తుంది, కెమెరా సెటప్ కానీ ఇవన్నీ చూస్తే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme 14X ర్యామ్ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ డిసెంబర్ నెలలో లాంచ్ చేస్తారు అంటున్నారు. అంటే ఈ మొబైల్ ఏది Realme 14Xనే లాంచ్ చేస్తారన్నమాట. ఇది కాకుండా మనకి 14 Pro అండ్ 14 Pro Plus జనవరిలో అయితే లాంచ్ చేస్తారంట. అంటే ముందు 14Xనే తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు 13Xని తీసుకురాలి. 12Xకి సక్సెసర్గా ఇప్పుడు 14Xని డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. 13X బదులు 14X తెస్తున్నారు. సో అందుకే వీళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ 14X తెస్తున్నట్టున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు 13X తీసుకొచ్చిన జనాలు 14 సిరీస్ కోసం చూస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 13Xకే 14X అని పేరు పెట్టి లాంచ్ చేసేస్తారు. ఎవరో తెలియదు మొత్తం మీద. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఇక నెక్స్ట్ చూస్తే BSNL ఇండియాస్ ఫస్ట్ D2D సర్వీస్ని అయితే లాంచ్ చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ జరిగింది కదా, అక్కడ వీళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ కూడా చేసి చూపించారనమాట. యాక్చువల్గా ఈ D2D అంటే డైరెక్ట్ టు డివైస్ అనమాట. అంటే మనకి రిమోట్ ఏరియాస్, కొన్ని అడవి ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ మొబైల్ ఫోన్లో సిగ్నల్ లేకపోయినా మొబైల్లో ఒక విధంగా చెప్పాలంటే సిమ్ కార్డ్ కూడా లేకపోయినా సరే త్రూ శాటిలైట్ నుంచి కాల్స్ చేసుకోవచ్చు, SMSలు పంపించుకోవచ్చు, అలాగే UPI పేమెంట్ కూడా అయితే చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అంటే దీనికి నెట్వర్క్తో అయితే సంబంధం లేకుండా త్రూ డైరెక్ట్ శాటిలైట్ నుంచి అయితే ఈ సర్వీస్ మన మొబైల్కి అయితే అందుతుంది. దాన్నే వీళ్ళు D2D సర్వీస్ అని చెప్పి ఇండియాస్లో ఫస్ట్ టైం అయితే దీన్ని లాంచ్ చేశారు. మిగిలిన నెట్వర్క్ అంటే ఏవైతే ఉన్నాయో, అంటే ఎయిర్టెల్ అంటే ఇప్పుడు జియో లాంటి వాళ్ళు కూడా సో ఈ శాటిలైట్ సర్వీస్ని తీసుకురావాలని చెప్పి వీళ్ళు కూడా వర్క్ అయితే చేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ ఇప్పుడు BSNL అయితే
అనౌన్స్ చేసేసింది. దీనికోసం అమెరికాకు చెందిన ఇంటర్నెట్ సర్వీస్ కమ్యూనికేషన్ ప్రొవైడర్స్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ కలిసి ఈ సర్వీస్ని మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే రీసెంట్గా మనకి జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్తో మెర్జ్ అయిపోతుందని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ న్యూస్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కొంత భాగాన్ని 11,000 కోట్లు పెట్టి అయితే ఆ స్టాక్స్ని అయితే కొనుగోలు చేసింది అనమాట రిలయన్స్. వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఏంటంటే 16.34% అయితే వచ్చింది. ఇందులోనే వయాకామ్ 18 పార్ట్నర్షిప్ కూడా ఉంది. వాళ్ళు వచ్చేసరికి 46.82% ఉంటే డిస్నీది 36.84% అయితే వాటా ఉందన్నమాట. అంటే జియో సినిమా అనేది ఇక మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మెర్జ్ అయిపోతుంది. జియో సినిమాలో ఉండే కంటెంట్ మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడొచ్చు. మరి పేరు ఏం పెడతారో చూడాలి. ప్రస్తుతానికి జియో స్టార్ అని చెప్పి వెబ్సైట్ని అయితే తీసుకొచ్చారనమాట. మరి జియో స్టార్ అనే పేరుతోనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ రన్ అయిద్దా, లేకపోతే దానికి వేరే సపరేట్ పేరు పెడతారా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఇంకా అనౌన్స్ చేయలేదు ఎప్పటి నుంచి ఈ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి అనేది. ములాఖాతుల్లో మిలాఖాతులు అయిపోతే ములాఖాతులో మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.